ఫ్రెండ్స్ ఈ వీడియోలో 2014 లో రిలీజ్ అయిన స్లో వీడియో అనే ఒక రామ్ కామ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ టైటిల్ లో ఉన్నట్టే ఈ ప్రపంచాన్ని స్లో మోషన్ లో మాత్రమే చూడగలిగే ఒక కొరియన్ అబ్బాయి అలా ఈ భూమి మీద జరిగే ప్రతి సంఘటనని స్లో మోషన్ లోనే చూడడం వల్ల చివరికి అతని లైఫ్ ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ ఒక సీసీటీవీ కంట్రోల్ ఆఫీస్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎప్పటి నుండో వర్క్ చేస్తున్న ఇద్దరు లేడీస్ అప్పుడే రీసెంట్ గా జాయిన్ అయిన ఒక అబ్బాయిని చూసి ఎవరి అబ్బాయి ఇండోర్ లో కూడా కళ్ళజోడు పెట్టుకున్నాడు ఏంటని అతన్నే వింతగా చూస్తూ ఉంటారు. అతను వర్క్ లో జాయిన్ అయిన రోజు నుండి వరకు నవ్వడం కాదు కదా, కనీసం ఎవరిని పలకరించడం కూడా వాళ్ళు చూడలేదు. ఎప్పుడు ఇంట్రోవర్ట్ లో ఒంటరిగా కూర్చొని ఆ మానిటర్ కళ్ళు మాత్రమే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళు మానిటరింగ్ చేస్తున్న సిటీలో ఒక దొంగతనం జరుగుతుంది. అది వాళ్ళ బాస్ కి తెలిసి త్వరగా ఆ దొంగలు పట్టుకోండి అని ఆర్డర్స్ వేస్తాడు. కానీ ఆ దొంగలు బైక్ మీద చాలా ఫాస్ట్ గా వెళ్లడంతో అక్కడున్న ఎవరు ఆ దొంగలు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోతారు. అప్పుడే అక్కడ ఇంట్రోవర్ట్ లో కూర్చున్న ఆ వ్యక్తి వెంటనే ఆ దొంగలు ఎక్కడున్నారో కనిపెట్టి అక్కడున్న ఆ బిగ్ స్క్రీన్ మీద వాళ్ళని చూపిస్తాడు. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ తో పోలీసులు ఆ దొంగలు పట్టుకుంటారు. అందుకే ఆ వ్యక్తి వాళ్ళని ఎలా కనిపెట్టాడంటే ఇతని ప్రపంచాన్ని స్లో మోషన్ లో చూడగలడు. ఇంకా ఇతనే ఈ మూవీలో హీరో కూడా. అసలు మన హీరోకి స్లో మోషన్ లో చూసే ఎబిలిటీ ఎలా వచ్చిందో చూపిస్తారు. మన హీరో చిన్నప్పుడు ఒక రన్నింగ్ రేస్ లో పరిగెడుతూ ఉన్నప్పుడు అప్పుడే మొదటిసారి అతని చైల్డ్హుడ్ క్రష్ అయిన సూమి అనే అమ్మాయిని చూస్తాడు. అలా అమ్మాయి పుణ్యమా అని ఇంకా అప్పటి నుండి హీరో ఈ ప్రపంచాన్ని స్లో మోషన్ లో చూడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి హీరో వాళ్ళ పేరెంట్స్ కి విషయం తెలియడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అప్పుడు ఆ డాక్టర్ హీరో పేరెంట్స్ చెప్పిందంతా విని సడన్ గా మీదకు ఒక బేస్ బాల్ విసురుతాడు. కానీ దాన్ని చాలా ఈజీగా పట్టుకోవడం చూసి డాక్టర్ షాక్ అయ్యి ఇప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉండాలని చెప్తాడు. ఇంకా టెస్ట్లన్నీ పూర్తయ్యాక మీ పిల్లాడికి ఒక రేర్ డిజార్డర్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేసి అది తగ్గాలంటే కొంత టైం పడుతుంది, ఇంకా చాలా డబ్బు ఖర్చు అవుతుందని ఆ డాక్టర్ చెప్పడంతో దాంతో హీరో వాళ్ళ నాన్న తన కొడుకు ట్రీట్మెంట్ కోసం డబ్బు సంపాదించడానికి ఫారెన్ వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో తన మదర్ ఇంకా సిస్టర్ మాత్రమే ఉంటారు. ఇంకా మెల్లిగా హీరో ఎదిగే కొద్దీ తనకున్న స్లో మోషన్ ఎబిలిటీ అనేది ఒక్కోసారి వరంలాను మరికొన్నిసార్లు డిజార్డర్ లాగా అనిపిస్తుంది. ఎలా అంటే అమ్మాయిల అందాన్ని కూడా స్లో మోషన్ లో ఎక్కువసేపు చూడడం బానే అనిపిస్తుంది కానీ బట్ ఎప్పుడు పెట్టుకుని ఉండే ఆ గ్లాసెస్ కారణంగా స్కూల్లో బుల్లీస్ అందరూ హీరోని ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఇదివరకు ఏ అమ్మాయి వల్ల అయితే మనోడు స్లో మోషన్ లో చూడడం మొదలు పెడతాడు, మళ్ళీ సేమ్ తన క్రష్ అయిన అదే అమ్మాయి వచ్చి ఇప్పుడు ఇతనితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడుతుంది. కానీ దానివల్ల తన్ని కూడా బాగా ఏడిపిస్తారు. సో ఇంకా ఆటోమేటిక్ గా తను కూడా హీరోని వదిలేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత నుంచి మన హీరోకి అసలు ఎలాంటి ఫ్రెండ్స్ ఉండరు. అసలు ఇదంతా తనకున్న ఈ డిజార్డర్ వల్లే అనుకొని సో పర్మనెంట్ గా తన ఐసైట్ ని పోగొట్టుకుందాం అనుకుంటాడు. అందుకోసం అని 24 గంటలు టీవీ కళ్ళే చూస్తూ ఉండిపోతాడు. కానీ దానివల్ల అతని ఐస్ కి అయితే ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. కానీ నెమ్మదిగా అతను చూస్తున్న కే డ్రామాస్ కి బాగా ఎడిక్ట్ అయిపోతాడు. ఓ ఇది ఇంకా డేంజర్. అలా కొరియన్ డ్రామాస్ చూసి అతను ఎన్నో ఎమోషన్స్ తెలుసుకుంటాడు. కానీ వాటిని ప్రాక్టీస్ చేయడానికి ఎప్పుడు జనాల్లోకి వెళ్ళడు. ఇంకో పక్క హీరో వాళ్ళ ఫాదర్ తన కొడుకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు సంపాదిస్తూ హాలిడేస్ లో కూడా ఇంటికి రావడం మానేస్తాడు. కానీ అనుకోకుండా ఆయనకు ఫారెన్ లో యాక్సిడెంట్ అయ్యి అక్కడే చనిపోతాడు. అలా హీరో ఫాదర్ చనిపోయాక ఇంక ఇప్పుడు నుండైనా జనాలతో బతుకుతూ కానీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వమని డాక్టర్ అడ్వైజ్ ఇవ్వడంతో అందుకని హీరో ఒక సీసీటీవీ ఫుటేజ్ సెంటర్ లో వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తాడు. కానీ అలా వర్క్ ప్లేస్ లో డైలీ ఒక బిగ్ స్క్రీన్ మీద మనుషులు చూడడం అనేది ఎప్పుడు వర్క్ లా ఫీల్ అవ్వకుండా ఇంకా వాళ్ళని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ కూడా అతనికి డ్రామా చూసినట్టే అనిపిస్తుంది. కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్న ఈ డ్రామాలో అందరు లీడ్ యాక్టర్సే. అలా ఆఫీస్ లో హీరో వాళ్ళ బాస్ హీరో టాలెంట్ గుర్తించి మన హీరోతో పనిచేసే ఒక కోవర్కర్ ని పిలిచి అతను చాలా తెలివైన వాడు కానీ ఇంట్రోవర్ట్ లో ఉన్నాడని నువ్వు వాడికి దగ్గరై కాస్త జనాలతో కలిసేలా చేయి, అప్పుడు ఇంకా బాగా పనిచేస్తాడని అతని హీరో పక్క సీట్ లోకి షిఫ్ట్ చేస్తాడు. మొదట ఆ కోవర్కర్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ హీరోతో కాన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మనోడు ఇంట్రోవర్ట్ జోన్ నుండి బయటకు రాలేక సో అతన్ని ఇగ్నోర్ చేస్తాడు. బదులుగా మానిటర్ లోని జనాలు రోజు వాళ్ళ వర్క్ ప్లేస్ కి వెళ్ళడానికి ఎన్ని స్టెప్స్ నడుస్తున్నాడు అనేది కౌంట్ చేసి పేపర్ మీద నోట్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన ఆ కోవర్కర్ కి కాస్త వియర్డ్ గా అనిపిస్తుంది. అప్పుడు అతని హీరోని నీకు లవర్ లేదా అని అడుగుతాడు. ఆ మాట విన్న హీరోకి అతని స్కూల్ లైఫ్ లో ఇష్టపడిన తన క్రష్ గుర్తొచ్చి ఇంకా తన జ్ఞాపకాలు మర్చిపోలేక మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇప్పుడు తను ఎలా ఉందో చూడాలనుకుంటాడు. అలా ఒక రోజు ఆఫీస్ అయ్యాక సూమి ఇంటి దగ్గరికి వెళ్ళి తనని చూస్తాడు. హీరో అయితే ఎప్పుడు ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూడడానికి డమ్ లా కనబడతాడు. గానీ సూమి మాత్రం స్కూల్లో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా చాలా అందంగా మారిపోయి ఉంటుంది. కానీ తను ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతుందని అర్థమవుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి అప్పు ఇచ్చిన ఒక పర్సన్ వచ్చి మీ ఇల్లు అమ్మేసిన అప్పు తీర్చొచ్చు గానీ తను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే నుండి ప్రతిరోజు సూమి ఎక్కడికి వెళ్ళినా గానీ తన్నే చూస్తూ ఉంటాడు. ఇంకా అలా తన డైలీ రొటీన్ మొత్తం మన హీరోకి తెలిసిపోతూ ఉంటుంది. అలా ఒక రోజు తన కాఫీ షాప్ ముందు నిలబడి కూల్ డ్రింక్ తాగడం చూసి నెక్స్ట్ డే హీరో కూడా సేమ్ అలానే చేస్తాడు. కానీ అక్కడ కూర్చోడానికి బెంచ్ లేకపోవడం గమనించి ఆ పక్కనే ఉన్న ఒక సోఫాని తీసుకొచ్చి ఆ షాప్ దగ్గర పెడతాడు. సూమి కూడా నెక్స్ట్ డే ఆ షాప్ దగ్గర సోఫాని చూసి ఏం ఆలోచించకుండా వెళ్లి దాంట్లో కూర్చుంటుంది. ఇంకా రోజు తన హెవీ రైన్ వల్ల బస్ స్టాప్ లోనే స్టక్ అయిపోతుంది. అది గమనించిన హీరో తన కొలీగ్ సహాయంతో ఆ బస్ దగ్గరికి వెళ్లి అచ్చం కే డ్రామాస్ లో చూసినట్టే వర్షంలో తడవకుండా ఒక అంబ్రెల్లా తీసుకెళ్లి తన తలపైన పెడతాడు. కానీ సూమి మాత్రం వీడెవడో పర్వర్టెడ్ గైలా ఉన్నాడు అనుకుని మన హీరోని తిట్టేసి వెళ్ళిపోతుంది.
అయిపోతుంది. ఇంకా వెంటనే హీరో అతని కొలీగ్ తో పాటు అతని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్లి నేను ఎందుకని సూమిని ఇంప్రెస్ చేయలేకపోతున్నాను, తను ఇంప్రెస్ చేయాలంటే నేను ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు ఆ డాక్టర్ నువ్వు అమ్మాయి కోసం ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళు, అమ్మాయిలకు ఫ్లవర్స్ అంటే ఇష్టం కాబట్టి సో అప్పుడు తను నేను ఇష్టపడచ్చేమో అని చెప్తాడు. అయితే ఆ నెక్స్ట్ డే సూమి హడావుడిగా మ్యూజిక్ కాన్సర్ట్ ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటే కానీ అప్పటికే బాగా లేట్ అయిపోవడంతో సో తను రోడ్డు పక్కనే ఆగి ఫోన్ లోనే పాట పాడి ఆడిషన్స్ ఇస్తుంది. తనంత బాగా పాట పాడుతూ ఉండేసరికి హీరో అలానే నోరెళ్ళ పెట్టుకొని చూస్తూ ఇంక తను పాడడం ఫినిష్ అయిపోయాక తన దగ్గరికి వెళ్ళి బొకే ఇస్తాడు. కానీ తను ఇప్పుడు కూడా అతను ఇచ్చిన బొకే తీసుకోదు. సో అందుకే హీరో ఇంకా ఫైనల్ గా తన పేరు పెట్టి పిలిచి తన్ని బోంగ్ సూమి అని పిలిచి నేను చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ని ఇప్పటికైనా గుర్తొచ్చానా అని అతను పరిచయం చేసుకుంటాడు. కానీ తన నా పేరు బాంగ్ సూమి కాదు ఓ సూమి అని చెప్పి సో నేను నువ్వు వెతుకుతున్న అమ్మాయిని కాదని చెప్తుంది. దాంతో మన హీరో అతను ఇప్పుడు దాకా వేరే అమ్మాయిని ఫాలో అయ్యాడని రిలీజ్ అయ్యి అనవసరంగా తన మీద ఫీలింగ్స్ స్పెండ్ చేసుకున్నందుకు చాలా డిసప్పాయింట్ అవుతాడు. కానీ అదే రోజు సాయంత్రం అనుకోకుండా మళ్ళీ ఇద్దరు కలుస్తారు. అయితే ఈసారి సూమి అతనితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ తన ఇంటి వరకు అతని చేత గ్రోసరీస్ మోయించుకునిద్ది. ఇంకా అతను వెళ్లే ముందల అసలు నువ్వెందుకు బాంగ్ సూమి కోసం వెతుకుతున్నావు అని అడుగుతుంది. దానికి హీరో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, అందుకే తన గురించి వెతుకుతున్నానని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే సూమి సడన్ గా రోడ్ మీద ఆగి కాల్ మాట్లాడడం హీరో సీసీటీవీలో చూస్తాడు. ఆ కాల్ మాట్లాడిన తర్వాత సూమి ఎగిరి గంతులేస్తుంది, ఎందుకంటే తనకు మ్యూజిక్ కాన్సర్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వస్తుంది. సో ఆ రోజు ఈవినింగ్ తన ఆనందంలో లోకల్ రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ తనకు నచ్చిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటుంది. అప్పుడు మన హీరో తన బయట నుండి చూస్తూ ఉండడం గమనించి దాంతో తన హీరోని కూడా లోపలికి ఇన్వైట్ చేసి అతనితో కలిసి డిన్నర్ చేస్తుంది. అలా డిన్నర్ మధ్యలో ఇద్దరు మాట్లాడుకుంటూ సూమి తను రాసిన పాటని హీరోకి చూపిస్తుంది. అది చూసి చాలా బాగుందని చెప్తాడు. ఆ తర్వాత హీరోకున్న టాలెంట్ తో ఆ రెస్టారెంట్ లో వాళ్ళ డిన్నర్ అయ్యాక సూమి స్పూన్స్ విసురుతూ ఉంటే హీరో ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అన్నిటిని క్యాచ్ పట్టుకుంటాడు. ఆ తర్వాత ఒక రోజు సూమి డైలీ వెళ్లే దారిలో స్టెప్స్ కౌంట్ చేస్తూ ఇంకా అక్కడ గోడని పట్టుకొని నడుచుకుంటూ వస్తాడు. అలా వచ్చిన హీరో తన దారిలో గుర్తుపెట్టుకున్న సరౌండింగ్స్ అన్ని డ్రాయింగ్స్ లాగా ఇస్తాడు. ఆ పేపర్స్ చూసి హీరో కొలీగ్ వీడేంటి ఎంత బాగా డ్రాయింగ్స్ వేస్తున్నాడని ఆశ్చర్యపోతాడు. అదే రోజు సాయంత్రం మళ్ళీ తన్ని కలిశాక ఇంతకీ నువ్వేం వర్క్ చేస్తుంటావు అని అడుగుతుంది. దానికి అతను నేను ఒక సీసీటీవీ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటానని చెప్పి సో నేను మీ అందరి డైలీ యాక్టివిటీస్ ని చూడగలనని చెప్తాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ డైలీ తన కూల్ డ్రింక్ తాగి ఆ షాప్ దగ్గరకు వచ్చి హీరో ఇంతకు ముందు వేసిన ఆ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడే సూమి తనకు ఆ కెఫే ఓనర్ మీద క్రష్ ఉందని చెప్తుంది. ఇంకా అతనికి సొంతంగా కార్ కూడా ఉందని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. ఆ మాట విన్న హీరో అతను చూసి జలస్ ఫీల్ అవుతాడు. అలానే నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్లి సూమిని ఎలాగైనా కార్ లో ఒక రైడ్ కి తీసుకెళ్లి తను ఇంప్రెస్ చేయాలనుకొని కానీ అతని దగ్గర కార్ లేకపోవడం వల్ల సో ఆఫీస్ లో ఎవరినైనా అడిగి చూద్దాం అనుకుంటాడు. కానీ కార్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కార్ ఇవ్వడానికి ఇష్టపడరు. అనుకోకుండా అదే రోజు సూమి కప్పించిన వ్యక్తి సూమిని ఫాలో చేసి అతని డబ్బు రిటర్న్ చేయమని బెదిరిస్తాడు. సరిగ్గా అదే టైం కి హీరో తన కొలీగ్ తో అక్కడికి వచ్చి సూమిని కాపాడతాడు. తిరిగి వర్క్ ప్లేస్ లోకి వచ్చేసాక సూమి తనని కాపాడినందుకు ఆ సీసీటీవీ కెమెరా ముందర నుంచి థ్యాంక్స్ చెప్తుంది. మన హీరో ఇదంతా చూస్తూనే ఉంటాడని తనకు తెలుసు. ఇక రోజు ఈవినింగ్ తనని కలిసినప్పుడు ఒకవేళ నీ దగ్గర కారు ఉంటే ఏం చేస్తావని అడుగుతాడు. దానికి సూమి నేను రోజు బీచ్ కి వెళ్ళి వస్తానని చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు బస్ ఎక్కుతారు. అప్పుడు హీరోకి ఒక ఐడియా వచ్చి నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్లి ఆ బస్ డ్రైవర్ డైలీ యాక్టివిటీ మొత్తం మానిటర్ లో చూస్తూ డైలీ ఆ డ్రైవర్ తన డ్యూటీ అయిపోయాక గ్రౌండ్ కి వెళ్తాడని తెలిసి ఆ నెక్స్ట్ డే హీరో కూడా గ్రౌండ్ కి వెళ్తాడు. అలా గ్రౌండ్ కి వెళ్లి ఆ బస్ డ్రైవర్ తో కలిసి గేమ్ ఆడుతూ మెల్లిగా అతనితో పరిచయం పెంచుకొని చివరికి అతను ఒక ఫేవర్ అడుగుతాడు. దానికి ఆ బస్ డ్రైవర్ కూడా ఒప్పుకుంటాడు. సో నెక్స్ట్ డే హీరో సూమిని తీసుకొని ఆ బస్ ఎక్కుతాడు. హీరో అడిగినట్టే ఆ బస్ డ్రైవర్ ఆ బస్ లోకి ఇంకెవరిని ఎక్కించుకోడు. అలా హీరో అండ్ సూమి ఇద్దరు కలిసి ఆ బస్ లో పక్క డిస్ట్రిక్ట్ లో ఉన్న బీచ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సూమిని హ్యాపీ చేయడానికి మన హీరో పెడుతున్న ఎఫర్ట్స్ చూసి మెల్లిగా ఇంకా తను కూడా మన హీరోని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. కానీ డిస్ట్రిక్ట్ బోర్డర్ లో ఉన్న పోలీసులు ఆ లోకల్ బస్ ని వేరే డిస్ట్రిక్ట్ లోకి అలౌ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. కానీ ఆ బస్ డ్రైవర్ పోనీ వీళ్ళనైనా అలౌ చేయమని అడుగుతూ ఉంటే కానీ ఆ పోలీస్ నో చెప్పడంతో బస్ లోంచి సూమి బయటకు వచ్చి పోలీస్ తో గొడవ వేసుకుంటుంది. ఇంకా ఆర్గ్యుమెంట్ సీరియస్ అయ్యేలోగా హీరో వచ్చి తనను కంట్రోల్ చేసి బస్ ఎక్కించేస్తాడు. ఇంకా చేసేదేం లేక వాళ్ళు బీచ్ చూడకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే హీరో ఆఫీస్ లో ఉన్నప్పుడు హీరో వాళ్ళ బాస్ వచ్చి బోర్డర్ లో అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, సో మీరు ఇంకా జాగ్రత్తగా మానిటర్ చేయండి అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే హీరో సూమిని మానిటర్ లో చూస్తూ ఉండగా ఉన్నట్టుండి తను సడన్ గా మాయమైపోతుంది. దాంతో హీరో కంగారు అయిపోయి వెళ్లి తను ఏమైపోయిందో అని చూస్తాడు. అప్పుడు ఆ పక్కనే దాక్కున్న సూమి బయటకు వచ్చి నువ్వు వస్తావో లేదో చూద్దామని ఊరికే ప్రాంక్ చేశా అని చెప్తుంది. ఇంకా హీరో పెట్టుకున్న గ్లాసెస్ ని ఫస్ట్ టైం తీసేసి అతని కళ్ళలోకి చూస్తూ అతనికి కిస్ చేస్తుంది. అలా ఇద్దరు కాస్త టైం స్పెండ్ చేశాక తిరిగి ఇంటికి వెళ్లేసరికి అక్కడ సూమి కప్పించిన వ్యక్తి తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి సూమిని చూడగానే అతని డబ్బు రిటర్న్ చేయమని గట్టిగా అరిచి గోల్ చేసి తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటకు విసిరేస్తాడు. అప్పుడు అతన్ని ఆపాలని హీరో అనుకుంటాడు గానీ బట్ చాలా రోజుల తర్వాత అతను పెట్టుకున్న గ్లాసెస్ తీసేయడం వల్ల ఇంకంతా బ్లర్ గా కనిపించడంతో ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోతాడు. కాసేపటికి ఆ అప్పిచ్చిన వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో అండ్ సూమి ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాటల మధ్యలో హీరో స్కూల్ టైంలో అతను సూమి కోసం వేసిన స్కెచెస్ చూసేసరికి
తను చాలా ఇంప్రెస్ అయిపోతుంది. అప్పుడు తను ఇన్నాళ్ళు అబద్ధమాడినందుకు సారీ చెప్పి నువ్వు వెతుకుతున్న సూమిని నేనే అని నిజం చెప్పేస్తుంది. మరి అయితే తను ఎందుకు అబద్ధమాడిందంటే సూమికి తన చైల్డ్హుడ్ అసలు నచ్చేది కాదు. సో అందుకని తను అనవసరంగా ఆ చైల్డ్హుడ్ డేస్ ని గుర్తు చేసుకోవడం ఇష్టం లేక నేను నువ్వు వెతుకుతున్న సూమిని కాదని తను స్టార్టింగ్ లో అబద్ధమాడాల్సి వచ్చిందని చెప్తుంది. అదంతా విన్నాక హీరోకి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. సో సైలెంట్ గా ఉండిపోతాడు. సూమి మాత్రం చిన్నప్పుడు హీరో వేసిన తన డ్రాయింగ్స్ ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరో డాక్టర్ దగ్గరికి వెళ్లి నా ఐసైట్ అంతా బ్లర్ గా అయిపోతుందని డాక్టర్ కి చెప్తాడు. అప్పుడు ఆ డాక్టర్ హీరోని టెస్ట్ చేసి టైం గడిచే కొద్దీ నీ డిజార్డర్ కూడా ముదిరిపోతూ వస్తుందని, సో దాని వల్ల త్వరలోనే నీ కంటి చూపు పోయి ఇంక నువ్వు పూర్తిగా గుడ్డివాడిలా బతకాల్సి వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత హీరో ఆఫీస్ కి వెళ్లి డాక్టర్ చెప్పిన విషయం తన కొలీగ్ తో చెప్పి ఇలాంటిదేదో అవుతుందని నాకు ముందులే తెలుసు, అందుకే నేను వెళ్లే ప్రతి చోట స్టెప్స్ కౌంట్ చేసుకొని అక్కడ సరౌండింగ్స్ అంతా గుర్తుపెట్టుకున్నానని చెప్తాడు. ఓ పక్క హీరోకి అతను కంటి చూపు పోతున్నందుకు బాధపడుతూ ఉంటే ఇంకో పక్క సూమి తను తీర్చాల్సిన అప్పుల గురించి వరి అవుతూ ఉంటుంది. ఇంకా చివరికి తన ఇల్లు అమ్మేసుకొని ఎలాగోలా తన అప్పు తీర్చేసుకునేది గాని బట్ ఇప్పుడు తనకి ఎక్కడ స్టే చేయాలో అర్థం కాక అలా రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోయి ఉన్న సూమిని హీరో ఇక్కడ సీసీటీవీ మానిటర్ లో చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ పనిచేసే ఇంకో ఎంప్లాయీ సూమి ఉన్న అదే ప్లేస్ లో చాలా సేపటి నుండి ఒక కార్ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడం చూసి డౌట్ వచ్చి ఆ కార్ నెంబర్ ప్లేట్ చెక్ చేస్తుంది. అప్పుడే ఆ కార్ ఒక కిడ్నాపర్ అని తెలియడంతో వెంటనే వాళ్ళ బాస్ కి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తుంది. వాళ్ళ బాస్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు ఇమీడియట్ గా అక్కడికి బయలుదేరతారు. అయితే ఈ లోపే ఆ కిడ్నాపర్ కార్ ఎటు వెళ్ళిపోయిందో వీళ్ళకి కనబడదు. సేమ్ అదే టైంలో మన హీరోకి కూడా సూమి కనిపించకుండా పోతుంది. బహుశా ఆ కిడ్నాపరే తను కిడ్నాప్ చేసి ఉండొచ్చనే భయంతో వెంటనే తను వెతుక్కుంటూ బయలుదేరతాడు. కానీ వెళ్లే దారిలో హీరో కంటి చూపు ఇంకా పూర్తిగా పోయి ఒక కార్ ని గుద్దేయడంతో కింద పడిపోతాడు. అదే టైం కి అదే రోడ్ లో సూమిని ఎవరో బలవంతంగా తీసుకువెళ్తూ హీరో పడిపోయిన సౌండ్ విని వెనక్కి తిరిగి చూస్తారు. దాంతో ఆ కిడ్నాపర్ భయపడి తిని వదిలేయడంతో ఇంకా సూమి వెంటనే హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక ట్రక్ కింద పడబోతుంటే సూమినే వచ్చి సమయానికి మన హీరోని కాపాడుతుంది. కానీ అదే టైం కి అక్కడికి వచ్చిన పోలీసులు ఆ కిడ్నాపర్ ని పట్టుకుంటారు. సూమి వాళ్ళకి జరిగింది చెప్పడంతో రిమైనింగ్ ఇంట్రాగేషన్ కోసం తన పోలీసులు తీసుకెళ్తారు. ఇంకా అప్పుడు పూర్తిగా కంటి చూపు కోల్పోయి రోడ్ మీద ఒక్కడే మిగిలిపోయిన హీరోని ఆల్రెడీ ఇదంతా ఆ మానిటర్ లో చూసిన అతని కొలీగ్ వచ్చి అతనికి హెల్ప్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకి తన ఒక రోజు సడన్ గా హీరోని తన ఫేవరెట్ కెఫే లోంచి బయటికి రావడం చూసి సర్ప్రైజ్ అయి అతను పలకరిద్దామని చెయ్యి ఊపుతుంది. కానీ హీరో బయటకు వచ్చాక అతను బ్లైండ్ స్టిక్ ని బయటకు తీసి తను పట్టించుకోకుండానే ఆ స్టిక్ సహాయంతో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసి తను షాక్ అవుతుంది. వెనకాలే ఫాలో అయ్యి మధ్యలో ఒక ఆర్ట్ గ్యాలరీ దగ్గర ఆగుతుంది. అప్పుడు అందులో అన్ని తన పెయింటింగ్స్ ఉండడం చూసి షాక్ అయ్యి లోపలికి వెళ్ళి చూస్తే అవన్నీ హీరో వేసిన పెయింటింగ్స్ అని తెలుస్తుంది. అంటే హీరో అతను కంటి చూపు పోయినా గానీ సూమిని మర్చిపోలేదని తనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డే సూమి అతని మళ్ళీ ఫాలో అవుతూ ఉంటుంది. కానీ ఈసారి హీరో వెనక్కి తిరిగి అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఇంకంతే అతను ఆమెను పసిగట్టగలన్న విషయం తనకు అర్థమై వెళ్లి హీరో మీదకు జంప్ చేసి మరి అలా వాళ్ళిద్దరూ టైట్ గా హగ్ చేసుకోవడంతో ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.